మహిమాన్వితమైన మీ కాపుదల భద్రత దయచేయమని వాక్యం కొరకు నిరీక్షిస్తున్నాము. వాక్యమై ఉన్న దేవా, మీ స్వర తాకిడి, మీ స్వర స్పర్శ మాకు దయచేయండి. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి ప్రార్థిస్తూ నన్ను మమ్ములను మీ పాదాల యొద్ద నివేదించుకుంటూ, మాట్లాడే దేవుడు మీరు, మాతో మాట్లాడండి, మా బ్రతుకుల్లో మార్పునివ్వండి. యేసు క్రీస్తు అత్యున్నత నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఒకసారి అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మీకు మాట రాదా? మోగోళ్ళ మీరు బళ్ళు పెట్టుకొని వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, గాడిపత్రి వారిపాలెం, జొన్నలగడ్డ, పిడుగురాళ్ళ. ప్రార్థన అయిన తర్వాత ఆమేన్ చెప్పడం రావట్లే మీకు. బిగ్గరగా చెప్పండి. ఆ వెనకున్న వాళ్ళు అసలు మాట్లాడట్లా, మాకు కాదులే అన్నట్టు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం. మీకు మాట చెప్పనా, ఇది రాసి పెట్టుకోండి. మీరు బట్లపల్లి మీటింగ్స్లో రాంబాబు అన్న చెప్పిన అనుభవాత్మకమైన మాట. పందెంలో ఓటమి పాలు కావాలంటే బరిలో నుంచి పక్కకి వెళ్లాల్సిన పని లేదు. పోరాటం స్లోగా ఉన్న వీరుడు ఒక దెబ్బేసే లోపు ప్రత్యర్థి 2 దెబ్బలు వేస్తాడు. అవుట్. నా మాట అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అనేది పందెపు రంగం. పోరాట జీవితం. ఎవరితో పోరాటం మంది? ఈ లోకనాథులతోనూ అంధకార సంబంధులకు దురాత్మల సమూహాలతో, ఇంకా చెప్పాలంటే ఈ లోకానికి నాయకుడైన సాతానుడితో, వాడి అనుచరగణాలతో పోరాటం. యేసు ప్రభు పక్షంగా మనందరం కూడా సైన్యమై పోరాటం చేస్తున్నామనేది నిజం. పోరాటం చేసేటప్పుడు నా మాట అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. పోరాటం చేసేటప్పుడు, యుద్ధరంగంలో ఉన్నప్పుడు, అంటే విశ్వాస జీవితంలో పాపమే చేయక్కర్లా. పాపం చేయలేదు బ్రదర్, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను అని చెప్పొచ్చు. నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నా, ఉండవలసినంత స్పీడ్ నువ్వు లేవనుకో, నీ ప్రత్యర్థి జయిస్తాడు, కొట్టి అవతల పడేస్తాడు. నీ దగ్గర కత్తి ఉంటుంది, డాల్ ఉంటుంది, మైమరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. శత్రువుకి దొరకకుండా నువ్వు కత్తిని జుళిపించగలిగినప్పుడే జయించగలుగుతావు. శత్రువు దొరకకుండా కత్తిని జుళిపించాలంటే నువ్వెంత స్పీడ్ ఉండాలి? అవతల 4 దెబ్బలు వేసే లోపు నువ్వు ఒక దెబ్బ వేస్తున్నావు అనుకో, నిద్రపోతా. ఏది? ఆమేన్ చెప్పినట్టు. సాతానుడు నాట్యం చేస్తాడు తల్ల మీద. స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. ఈ కుర్చీలో వాళ్ళు చెప్పండి ఒకసారి స్తోత్రం. నిద్రపోవడానికి కాదు మనం వచ్చింది, కథా కాలక్షేపం కోసం కాదు మనం వచ్చింది. ఏదో 4 కథలు చెబితే వినడానికి కాదు వచ్చింది. ఈ మధ్య సువార్త సభలంటే నవ్వుల హరివిల్లు అయిపోతుంది. 3 గంటల సేపు ఎంటర్టైన్మెంట్ షో, నవ్వింతలు కవ్వింతలు. ఏం చెప్పాడంటే తెగ నవ్విచ్చాడు, ఏం చెప్పాడంటే కడుపు ఉబ్బిపోయింది.
ఒక మాట చెప్పనా వాక్యంలోకి వెళ్ళబోయే ముందు? చెప్పండి అనేవారు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇలాగే ఒక ద్రాక్ష తోట ఉందంట. ఏ తోట? అట్లా అడిగినప్పుడు చెప్పాలి మీరు. ఏ తోట? ద్రాక్ష గెలలు బాగా పండాయంట. ఎష్కోలు అంటాడు బైబిల్లో. ఇంపోర్టెడ్ సరుకు అన్నట్టు. ఒక నక్కకి నోరూరిపోతుంది. విచ్చలవిడిగా పండింది పంట. కాయలు తినాలనిపిస్తుంది. తినాలంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే చుట్టూ కంచె ఉంది, దానికి కరెంటు పెట్టారు. తినాలని ఆశ, లోపలికి వెళితే ఏమైద్ది చెప్పండి మీరు? ఏమైద్ది? కరెంటు తగిలితే చచ్చిపోద్ది. రోజు తోట చుట్టూ తిరుగుతూ ఉంది దానివల్ల కావట్లా. మొత్తానికి తిరగంగా ఒక సొరంగం ఉందంట పొలం లోపలికి, గొయ్యి. కంచె తగలదు, కరెంటు తగలదు. దానిలో చొరబడితే తోటలోకి వెళ్ళిపోద్ది. దాదాపు ఒక 30 కేజీలు 25 కేజీలు బరువు ఉంది నక్క. అంటే కుక్కలాగే ఉంటుంది అది కూడా. 25 కేజీలు బరువు ఉన్న నక్క ఆ సొరంగంలో పట్టట్లా. ఏం చేసిందప్పుడు? ఉపవాసాలు చేసిందంట. ఎట్లా చెప్పాలి? ఎట్లా ఉపవాసాలు చేసింది? 20 రోజులుందో, 21 రోజుందో, 40 రోజులుందో, ఎన్ని రోజులుందో తెలియదు, కానీ సొరంగంలో అది పట్టే అంత దాకా సన్నగా అయిపోయిందంట పట్టుదల. మొత్తానికి సొరంగంలో దూరి లోపలికి వెళ్ళింది. ఇష్టం వచ్చినట్టు తినడం మొదలు పెట్టిందంట. తను పస్తులున్నంత కాలం దాని కొలది గెలలన్నీ తిని పడేస్తూ ఉంది. తోటమాలి వచ్చినప్పుడు, తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ చెట్టు చాటు వెళ్తుంది, దాక్కుంటుంది, దొరకట్లేదు. 40 రోజులు ఉపవాసం ఉండి తగ్గించిన ఒళ్ళంతా 20 రోజుల్లో మళ్ళీ దుక్కలాగా అయిపోయింది. ఈసారి వచ్చేటప్పుడు 25 కేజీలు ఉంది, వచ్చిన తర్వాత 40 కేజీలు అయింది. ఈలోపు తోటమాలి చెట్లు కొట్టించడం మొదలు పెడుతున్నాడు. దిగులు పట్టుకుంది దీనికి. బయటికి వెళ్ళడానికి లేదు. లోపలుంటే మాట్లాడండి, లోపలుంటే దొరికిపోద్ది. ఆ చివరి మొదలుపెట్టాడు. దిగులతో తింటం మానేసింది. లోపల రావడానికేమో 40 రోజులు ఉపవాసం ఉంది. లోపలికి వచ్చిన తర్వాత 20 రోజుల్లో డబుల్ అయింది వెయిట్. చంపేస్తాడేమో, తోటమాలికి దొరికితే చస్తాననే భయంతో 3-4 రోజుల్లో మళ్ళీ ఎండుకొని 15 కేజీల్లోకి వచ్చింది. సొరంగంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసిందంట తోటకెళ్ళి. ఎందుకు వచ్చానో తెలీదు. చెప్పాలా మీ కథే? ఎందుకు వచ్చానో తెలీదు. తోటలో పంట తినడానికేమో ఉపవాసం ఉన్నాను, సన్నగా అయిపోయాను, అబ్బరీలో నుంచి లోపలికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇష్టం కొద్దీ తిన్నాను, బాగా లావైపోయాను. ప్రాణభయంతో మళ్ళీ సన్నగా అయిపోయాను, బయటకు వచ్చాను. వచ్చేటప్పుడు ఎలాగొచ్చాను, తిరిగి వెళ్ళేటప్పుడు. మన జీవితాలు కూడా అంతే. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి ఎందుకు వస్తున్నామో తెలీదు. స్తోత్రం చెప్పమంటే చెప్పం, హల్లెలూయా చెప్పమంటే చెప్పం. ఏదైనా వాక్యం అందించి తిరిగి మిమ్మల్ని అడిగితే సమాధానం రాదు. ఇది ఒక పద్ధతి. అసలు మానవ జీవితం ఎట్టుందంటే, ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని పోలేము. మన నటనంతా తోటలోనే. సన్నగా లోపలికి వచ్చింది, ఇష్టం వచ్చినట్టు తింది, మళ్ళీ వెళ్ళబోయేటప్పుడు సన్నగా అయిపోయింది. ప్రయోజనం ఏమన్నా ఉందా? అదే అంటాడు యోబు గారు, తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చి తిని
మరల నేను దిగంబరిగానే వెళ్ళిపోతా. అంటే ఎలాగైతే ఏమీ లేకుండా వచ్చానో రిక్త హస్తాలతో మళ్ళీ తిరిగి అలాగే వెళతా. ఒకసారి స్తోత్రం చెప్దామా? నేను చెప్పిన మాట అర్థమైతే ఒకసారి బిగ్గర 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1, 2, 3 విషయాలు మనందరి ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే మేలు కలిగించే విషయాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. బైబిల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము కనిపించే వాటిని చూడక కనపడని వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. స్తోత్రం, స్తోత్రం. మిమ్మల్ని ట్రాన్స్లోకి తేవాలంటే పద్దాకు చెప్పించాల్సిందే. గట్టి చెప్దాం హల్లెలూయా. ఈ వాక్య భాగంలో నాకు మిమ్మల్ని చూస్తుంటే అసలు లేచి నుంచి మీ మధ్యలోకి వచ్చి మాట్లాడదాం అనిపిస్తుంది, కానీ నిలబడి చెప్పలేను. నా కండిషన్ అది. మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో ఎప్పుడు పెయిన్ వచ్చిందో తెలియదు. అందుకోసం కొంచెం ఫ్రీ స్టైల్గా కూర్చొని మాట్లాడుతున్నా. మీరేం చేయాలంటే సహకరించాలి. స్తోత్రం. వాక్యానికి సహకరించాలి, దైవజనుడికి సహకరించాలి, దేవుని సన్నిధి మన మధ్య సంచరించడానికి సహకరించాలి. స్తోత్రం, స్తోత్రం. 18వ వచనం చివరి లైన్ చూడండి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఇంగ్లీష్లో ఏమంటాడంటే వాట్ ఆర్ ద విజిబుల్ ఈజ్ టెంపరరీ, వాట్ ఆర్ ద అన్విజిబుల్ ఆర్ ఇటర్నల్. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి. చెప్పండి ఏంటవి? కంటికి. అదృశ్యమైనవి అంటే కంటికి కనపడనివి. 2 రకాలు. అమ్మా వినండి, 2 రకాలు ఉన్నాయి లోకంలో. కంటికి కనిపించే విషయాలు ఉన్నాయి, కంటికి కనిపించని విషయాలు ఉన్నాయి. మనం దేనికి ప్రయారిటీ ఇస్తాం? చెప్పండి, మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాం? కంటికి కనబడే సంగతులకు ప్రాధాన్యత ఇస్తాం, కానీ కంటికి కనిపించని విషయాలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వం. అసలు అది ఉందో లేదో కూడా ఒప్పుకోం. ఇది మన ప్రయారిటీ. కానీ దేవుడు అదే వాక్యం కంటికి కనిపించేదేమో అశాశ్వతం అంట. అది శాశ్వత కాలం ఉండేది కాదు. కంటికి కనిపించందేమో నిత్యము.
అంటే ఎప్పుడూ ఉంటుంది. స్తోత్రం చెప్దామా? నేను సింప్లిఫై చేస్తున్నా మళ్ళీ. అమ్మా కూర్చోమ్మా, పెద్దమ్మ కూర్చో. ప్రైజ్ ద లార్డ్. 2 సంగతులున్నాయి. కనపడే సంగతులున్నాయి, కనపడని సంగతులున్నాయి. చూడగలిగే సంగతులున్నాయి, చూడనొల్లని సంగతులున్నాయి, చూడడం సాధ్యం కాని సంగతులున్నాయి. మనిషి దేనికి ప్రాధాన్యత ఇస్తాడంటే కనిపించే వాటికే ప్రాధాన్యత ఇస్తాడు. వాక్యం దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే కనిపించని సంగతులకే ప్రాధాన్యత ఇస్తుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదామా? ఈ రాత్రి దేవుని సన్నిధిలో చేరి వచ్చిన నీవైనా నేనైనా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే, దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తే దానికే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు ఇలాగే. వాక్యం చెప్పేటప్పుడు మనుషుల్ని సంతోషపెట్టడానికి చెప్పే వాక్యం ఉంది, దేవుణ్ణి సంతోషపెట్టడానికి చెప్పే వాక్యం కూడా ఉంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటి? మాట్లాడాలి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటి? మనుషుల్ని సంతోషపెడితే తండోపతండలు వస్తారు జనం. దేవుని సంతోషపెడితే మనుషులు రారు. స్తోత్రం. ఆ వివక్ష మీకు అర్థం కావాలి. సేవకులు కూడా ఆలోచించి మరి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అంటే జనాన్ని ఎలాగ రప్పించాలి. ఇప్పుడు ఇదే మీటింగ్కి ఒక సినిమా యాక్టర్ని కనుక బెన్ని పిలిచాడు అనుకోండి, మాట్లాడాలి. ఒక సినిమా యాక్టర్ని పిలిచాడు అనుకోండి బెన్ని, పట్టిద్ది గ్రౌండ్? అమ్మా నిష్పక్షపాతంగా చెప్పండి, ఈ గ్రౌండ్ పట్టిద్దా? అసలు మీరు ఒక్కొక్కళ్ళు 10 మందిని తెస్తారు. ఎవరిని తెస్తే? సినిమా యాక్టర్ గనుడా, దేవుడు గనుడా? స్తోత్రం చెప్పండి. సినిమా యాక్టర్ ఉంటే దైవత్వం ఉంటుందో లేదో తెలియదు. దైవత్వం ఉన్న దగ్గర కనీసం మనుషులు కూడా కనపడరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో 2 సంగతులు, కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి. మనిషి ఏమో కనిపించే వాటికే ప్రాధాన్యత ఇస్తాడు, దేవుడేమో కనిపించని వాటికి ప్రాధాన్యత ఇస్తాడు. అక్కడేగా నేను డైవర్ట్ అయింది. బోధ కూడా ఇప్పుడు ఎలాగైందంటే, బాగా జోకులేసి చెప్పామనుకోండి జనం విచ్చలవిడికి వస్తారు. కథలు చెప్పామనుకోండి జనం బ్రహ్మాండంగా వస్తారు. అంటే ఇప్పుడు నేను చెప్పే కథలైనా నేను వేసే జోకులైనా ఎవరి కోసం చెప్పాలి? ఎవరి కోసం? ఇంకొక టెండెన్సీ ఏంటంటే వాక్యమేమో అరగంట, పాటలేమో గంట. అరగంట సేపు వాక్యంలో 5 నిమిషాలకో పాట, 5 నిమిషాలకో పాట, 5 నిమిషాలకో పాట. అరగంట వాక్యంలో గంట పాటలు ఉంటాయి. ఏది? వర్తమానం బిగినైనాకి. ఈ జనం కూడా ఏం చెప్పుకుంటారంటే, బబ్బబ్బబ్బబ్బబ్బ పరలోకం ఉన్నట్టుంది, ఏం స్వరం, ఏం పాటలు, నాయన నాయన. మోసపోకుడి, దేవుడు పాటలు పరలోకం చేర్చవు, కథలు పరలోకానికి అర్హులకు చేయవు, నవ్వింతలు కవ్వింతలు మనిషిని నిత్యరాజ్య వారసునిగా, ఒక మనిషిని పాపం నుంచి విడిపించేది, విడిపించబడిన మనిషిని పరిశుద్ధునిగా నిలబెట్టేది, పరిశుద్ధుడైన వ్యక్తిని నిత్యరాజ్యానికి తీసుకెళ్లేది వాక్యం మాత్రమే. స్తోత్రం చెప్పండి, గడి చెప్పండి, హల్లెలూయా. అందుకని
దృశ్యమైనవి అనిత్యములు, అంటే కంటికి కనిపించేవి శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం అంటే కంటికి కనిపించనిది శాశ్వతం. ఇప్పుడు కంటికి కనిపించేవి ఏంటి? ఇగో నా దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది, కనపడుతుందా? చెప్పాలి, కనపడుతుందా? ఎన్నేళ్ళు ఉంటుంది ఇది నా దగ్గర? జాగ్రత్త కొడతాను కాబట్టి ఒక 5 ఏళ్ళు. ఇక ఇప్పుడు కుర్రకారు దగ్గర అయితే సంవత్సరమే. తర్వాత ఏమైద్ది? తర్వాత ఏమైద్ది? ఈ లైట్స్ ఉంటాయా పర్మనెంట్గా? చెప్పరు, ఉండవు. అది చెప్పండి, గట్టిగా చెప్పండి, ఉండవు. ఇదిగో నేను వాక్యం చెప్తాను, టేబుల్ ఉంటుందా? మనిషి శరీరం ఉంటుందా? మన్నైనటి వెనుకటి వలనే నాలో 2 సంగతులు ఉన్నాయి. కంటికి కనిపించేదేమో నా శరీరం, కంటికి కనిపించనిదేమో నాలో ఉన్న ఆత్మ. స్తోత్రం చెప్పండి. కనిపించే శరీరం అశాశ్వతం, కనిపించని ఆత్మ శాశ్వతం. శరీరం 70, అధిక బలం ఉంటే 80, ఆ తర్వాత మంటిపాలైంది. విడవబడిన తరువాత ఆత్మ నరకంలోకి వెళ్ళిద్దో పరలోకానికి వెళ్ళిద్దో అది వేరే విషయం. పరలోకానికి వెళ్ళిన యుగాయుగములు దేవునితో ఉంటుంది, నరకానికి వెళ్ళిన యుగయుగములు కాల్చబడుతూనే ఉంటుంది. ఆత్మకు చావు లేదు. నరకం శాశ్వతమైంది, పరలోకం కూడా శాశ్వతమైంది. స్తోత్రం. పరలోకం శాశ్వతమైంది, నరకం కూడా శాశ్వతమైంది. సో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అంటే కంటికి కనబడే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యం, కానీ కనిపించని వాటికే ప్రాధాన్యత ఇస్తాం అన్నాడు పౌలు గారు. ఈరోజు ఈ ఆత్మీయ సువార్త సభల్లో చివరి రోజు వర్తమానంలో నీవు నేను నేర్పించబడుతుంది ఏంటంటే, దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతుంది ఏంటంటే, కనిపించే వాటి వైపు మొగ్గు చూపు మాకండి, కంటికి కనిపించని నిత్యమైన సంగతుల వైపు మనసు పెట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏంటి? అదృశ్యమైనవి మనం మనసు పెట్టాల్సింది. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను వ్యర్థమైపోవును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన వేస్ట్ అయిపోద్దేమో కానీ ఇవన్నీ ఉత్తిదే కానీ ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. లోకంలో రాత్రి విన్నాం మొదటి రోజు, మనుషులందరి ప్రేమలు వ్యర్థమే. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, తరిగిపోతాయి. మనిషే శాశ్వతుడు కాదు, వాడు చూపించే ప్రేమ ఎంతకాలం ఉంటుంది? మనిషి ప్రేమలో స్వార్థం ఉంటుంది, మనిషి ప్రేమలో వంచన ఉంటుంది, మనిషి ప్రేమలో అవసరం ఉంటుంది, మనిషి ప్రేమలో కుయుక్తి ఉంటుంది. కుయుక్తి లేని, స్వార్థము లేని, వంచన లేని స్థిరమైన ప్రేమ ఎవరిదంటే క్రీస్తు దేవుని ప్రేమ అయి ఉన్నాడు. స్తోత్రం.
స్తోత్రం. దేవుడు ప్రేమ స్వరూపి, కుమారుడైన క్రీస్తు ఆ ప్రేమకు ఉన్న రూపం. ప్రేమ శాశ్వత కాలముండును. ఇప్పుడు ఏమంటాడంటే బైబిల్లో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 14 చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక. ప్రేమ కలిగి ఉండుటకు, డబ్బు కలిగి ఉండుటకు ప్రయాసపడు అనలా. సామెతల గ్రంథంలో అన్నాడు, ధనము శాశ్వతము కాదు అన్నాడు. ఇప్పుడు లోకంలో మనుషులందరూ దేనికోసం పరుగులెడుతున్నారు? అక్కాయోళ్ళు చెప్పండి. లోకంలో ఉన్న మనుషులందరూ దేనికోసం ప్రాకులాడుతున్నారు? ధనం మూలం మిదం జగత్. పాత పాట ఒకటి ఉంది, సినిమా పాట, ధనమేరా అన్నిటికీ. నేను ఎక్కడో చదివాను ఒక మాట. చెట్లంట అమ్మా మొక్కగా ఉన్నప్పుడు విడివిడిగా నాటుతామంట. నాటబడిన చెట్టు ఎదిగే కొద్దీ కొమ్మలు విస్తరించి చెట్లన్నీ కలిసిపోతాయి అంట. మనిషి ఏమో తల్లి గర్భంలో నుంచి బయటికి అడుగు పెట్టినప్పుడు కలిసే ఉంటారంట. ఒక తల్లి పిల్లలుగా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ కలిసి జీవితం మొదలు పెడతారంట. ఎదిగే కొద్దీ వాడొక దిక్కు, వీడొక దిక్కు, ఆమె ఒక దిక్కు, ఏమొక దిక్కు. చెట్లేమో దూరంగా నాటిన ఎదిగే కొద్దీ కలిసిపోతాయంట. మనుషులేమో ఒక దగ్గరే జీవితాన్ని మొదలుపెట్టి ఎదిగే కొద్దీ దూరం అయిపోతారంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చెప్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రస్తుత సమాజంలో క్రైస్తవులు అంటే కులం అనుకుంటున్నారు చాలామంది, మతం అనుకుంటున్నారు చాలామంది. క్రీస్తును కలిగిన వాడు క్రైస్తవుడు. చెప్పండి, క్రైస్తవుడు అంటే ఎవరు? దోస్ హూ ఆర్ హ్యావింగ్ ద క్రైస్ట్, దే ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. క్రిస్టియన్ అనగా క్రైస్ట్ ఉండాలి అందులో. వితౌట్ క్రైస్ట్ దేర్ ఈజ్ నో క్రిస్టియానిటీ. క్రీస్తు లేకపోతే క్రైస్తవ్యం లేదు. తెలియక తిక్కలోళ్ళు మతమో కులం అని మాట్లాడుతున్నారు. క్రైస్తవ్యం అనగా మార్గం. ఇప్పుడు క్రైస్తవ సమాజం క్రీస్తుంటేనే క్రైస్తవులు, పేర్లు పెట్టుకుంటే క్రైస్తవులు కాదు. అంటే క్రీస్తుంటం అంటే ఎట్లా? ఇంట్లో బైబిలు, ఇంటి మీద వాక్యం, ఇంటి లోపల వాక్యం. అదే బ్రతుకులో క్రీస్తు ఉండాలి. స్తోత్రం. ఎక్కడ ఉండాలి? బ్రతుకులో ఉండాలి. క్రీస్తు బ్రతుకులో ఉంటే వారు క్రైస్తవుడు అంటే. అప్పుడు క్రీస్తు అంటే ఎట్లా? క్రీస్తు అనగా ప్రేమ. క్రీస్తు అనగా ప్రేమ. ఇప్పుడు బ్రతుకులో క్రీస్తు ఉండాలంటే ప్రేమను కలిగి జీవించేవాడే క్రైస్తవుడు. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు క్రైస్తవుల్లో ప్రేమ లేదు. మేము చిన్నప్పుడు ఇంటికి చుట్టం వస్తే, మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఇంటికి చుట్టం వస్తే 3 రోజులు కనుక ఉన్నారనుకోండి, వాళ్ళు పండగ. ఇంట్లో క్రొత్త పిండి వంటలు వండి పెడతారు, క్రొత్త కూరలు చేసి పెడతారు, సినిమాలకు తీసుకెళ్తారు, షికార్లకు తీసుకెళ్తారు. ఇంకా 3 రోజులు బంధువులతో ఎంగేజ్ అయిపోతారు. ఏంటి విషయం? మా తమ్ముడు వచ్చాడు, మా బాబాయ్ వచ్చాడు, మా పెదనాన్న వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చారని చెప్పి ఇంట్లో ఇల్లాలు కూడా ఆనందంగా ఊగిసలాడింది. ఇప్పుడు కష్టకాలంలో తోడబుట్టినోడు కనుక ఇంటికి వస్తే రాగానే ముందు టైం చూస్తారు. ఏందిరా ఇప్పుడు వచ్చావు? ఏమైంది అబ్బాయి? పగలంతా కుదరలేదా రావటానికి? ఎక్కడికన్నా వచ్చి ఇక్కడికి వచ్చావా? పోతా వచ్చావా? ఆహా, ఎప్పుడు? రేపు వెళ్తావా? ఏంటి రేపు పని? రేపు వెళ్తావా, ఎల్లుండి వెళ్తావా? ఏం లేదులే, రేపు నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళాలి.
వచ్చిన చుట్టం 3 రోజులుండి బయటికి వెళ్తుంటే వెంటబడి ఏడ్చేవాళ్ళం. నాకు తెలుసు అది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మా అమ్మ 2, 3 రోజులు మనిషి అయ్యేది కాదు. ఇప్పుడు ఎక్కడుంది? ఉందా? ఇప్పుడంతా నటనే. తినే తిండి నటనే. మన బ్రతుకు నటనే. అసలు మనిషి కూడా నటనే. ప్రేమ లేదు. పాపం దాకొద్దు. అసలు ప్రేమే లేదు. నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నావనే తీసేయి. దైవ ప్రేమ నీలో ఉందా? ఒక కాకి అక్కడ పడిపోతే 100 కాకులు వచ్చేస్తాయి. పిట్టలు రాలినట్టు మనుషులు రాలిపోతూ ఉంటే చూసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ కనీసం ఏంటి అని అడగం. ముక్కు ముఖం తెలియనాడు సంగతి వదిలేయండి. నీ రక్త బంధువు నీ ఇంటికి వస్తే నువ్వు ముఖం తప్పించొద్దని ఉంది బైబిల్లో. ఇప్పుడు అసలు రక్త బంధువు అని నీతి నియమాలు, మొరాలిటీస్ ఉన్నాయా మనుషుల్లో? డబ్బు ముఖం చూసుకుంటున్నారు కానీ ప్రేమలు ఆప్యాయతలు లేవు. నేను ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కొన్ని వస్తువుల విలువ వాటి మీద ఉంటుంది కానీ మనిషి విలువ మనిషి మీద ఉండదు. ఆ మనిషి దాటి వెళ్ళిన తర్వాత గండమొరలు పెట్టి ఏడ్చినా కానీ తిరిగి మనిషిని తేలేవు. ఆ మనిషి విలువ తెలిసి వచ్చిన తర్వాత తలే బాదుకుని ఏడ్చినా కానీ ఆ మనిషిని నువ్వు పొందలేవు. బంధాలు, బాండింగ్స్, భార్యాభర్తలది బంధం, తల్లి బిడ్డలది బంధం, అన్నదమ్ములది బంధం, అక్క చెల్లెలది బంధం, స్నేహితులది బంధం, చిన్ని కారణాలు దృష్టిలో పెట్టుకొని పలకడం మానేసి. నేను పరిచర్యకు వచ్చిన తొలి రోజుల్లో పిడుగురాళ్ళలో నాకు ఒక ఫ్యామిలీ తెలుసు. ఆ ఇంటి యజమానుడు నేనంటే పడి చచ్చేవాడు. బాప్తిజం పొందలేదు కానీ చేసే పని కూడా ఆత్పడేసి ఆ 3 రోజులు నాతోటి ఉండేవాడు. ఆ ఇంటికి వెళ్తే అక్క కూడా కావలసినవి వండి పెట్టేది. అయితే ఈ భర్త ఆ భార్య అప్పటికి మాట్లాడుకొని 12 ఏళ్ళంట. ఆశ్చర్యం లేదు. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి ఫీజులు కడతాడు, బట్టలు తెస్తాడు, అన్నీ చూస్తాడు. ఆమె కూడా బట్టలు ఉతుకుతుంది, ఆయనకు కూడా బట్టలు ఉతికి పెట్టింది, వండిద్ది, అంతా ఉంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకోరు. అసలు భార్యాభర్తల మధ్య బాండింగ్ లేకపోతే సమాజానికి ఏమి నేర్పిస్తాం చెప్పండి? వాళ్ళన్న నయం డైరెక్ట్గా మాట్లాడుకోవట్లా. కొంతమంది నటిస్తారు. సమాజం కోసం వీడు భర్త అన్నట్టుగా లోబడినట్టుగా ప్రవర్తిస్తారు. ఏమోలే పిల్లలు ఉన్నారుగా, లేకపోతే దాన్ని తీసేసి ఇంకో దాన్ని తెచ్చుకునేవాడిని అంటున్నాడు ఒకడు. పిల్లలు ఉన్నారు అంటే పిల్లల కోసం ఆమెను యాక్సెప్ట్ చేస్తున్నాడు ఇంట్లో. నేను ఒక మాట అడిగినా మిమ్మల్ని, అమ్మ ఇటు చూడండి, దిక్కులు చూడమాకండి. లోపం లేని మనిషి ఎవరైనా ఉన్నారు మనలో? లోపము లేని మనిషి, తప్పు లేని మనిషి ఎవరైనా ఉన్నారా? ఒకసారి చేయొద్దండి, నేను చూస్తా. నాలో ఏ తప్పు లేదు అనేవాళ్ళు ధైర్యంగా ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు ఒక్కడే సవాల్ చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. యేసు ప్రభు మినహాయించి ఎవ్వడిలో కూడా నాలో దోషం లేదని చెప్పే దమ్ము లేదు. అందరం దోషకారులమే, అందరిలో లోపాలు ఉన్నాయి, అందరిలో మత్సరాలు ఉన్నాయి, అందరిలో తప్పులు ఉన్నాయి. అలాంటప్పుడు నీ భార్యను నువ్వు క్షమించకపోతే ఎట్లా? నీ భర్తను నువ్వు క్షమించకపోతే ఎట్లా? నీ కడుపును పుట్టిన పిల్లలు తప్పు చేస్తే వాళ్ళను నువ్వు క్షమించలేకపోతే సమాజాన్ని ఏం బాగు చేస్తావు? క్రీస్తు ప్రేమను సమాజానికి ఏం చూపిస్తావు? ప్రేమ శాశ్వత కాలం ఉండును. స్తోత్రం చెప్పండి. ఏదైనా ఒకరోజు మంటి పాలైపోద్ది, నశించిపోద్ది, కానీ స్థిరంగా ఉండేది ప్రేమ మాత్రమే. లవ్ ఈజ్ ద పర్మనెంట్. We have to seek in this world.
ఎనీథింగ్ ఈజ్ ఇటర్నల్. లవ్ ఓన్లీ ఇట్ సెల్ఫ్ ఇటర్నల్. ప్రేమ మాత్రమే శాశ్వతం. స్తోత్రం, స్తోత్రం. మళ్ళీ ఆ ప్రేమ కూడా మన ప్రేమల గురించి చెప్పమాకండి. పనికిమాలిన ప్రేమలు మనవి, స్వార్థపూరితమైన ప్రేమలు. ప్రేమ అనే దానికి నిర్వచనం ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని మనం కలిగి ఉంటే ప్రేమ కలిగి ఉన్నట్టే. అంటే క్రీస్తు తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమకు కొలత లేదు, ఆ ప్రేమకు హద్దులు లేవు, ఆ ప్రేమకు పరిధులు లేవు. ఆ ప్రేమ లోతు ఎత్తు కొలవగలిగిన మనిషి లేడు. శాశ్వత ప్రేమ క్రీస్తుది. ప్రేమ శాశ్వతమైనది. సింపుల్గా చెప్తున్నా, ప్రేమ క్షమించును. చెప్పండి నాతో, ప్రేమ. మీరందరూ చెప్పాల, ప్రేమ క్షమించును. నా భార్య అంటే నాకు ఎంత ప్రేమ అంటాడు ఒకడు. క్షమించగలవా? తెలుసో తెలియకో చిన్న మాట తూలితే, తెలుసో తెలియకో ఒక అడుగేస్తే ప్రక్కకి, క్షమించగలవా? ఎందుకు క్షమించం బ్రదర్? క్షమించగలిగే అయితే క్షమిస్తాం. కాదని వెళ్ళిపోయింది, వాడు మోసం చేశాడు, మళ్ళీ నా భర్త కావాలని వస్తే నేను ఎట్ట కనపడుతున్నాను? నీకు తెలుసా? ఇర్మియా గ్రంథం 3:1 చదవండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు ఒకడు తన భార్యను విడనాడగా అతని యొద్ద నుంచి ఆ భార్య వెళ్ళిపోయి ఇంకొక పురుషుని వివాహం ఆడిన తరువాత, లేక ఇంకొక పురుషుని దగ్గర చేరిన తరువాత మళ్ళీ మొదటి భర్త ఆమె దగ్గరికి వెళ్తాడా? చెప్పండి. భర్త నుంచి భార్య దూరమై ఇంకొకటి దగ్గరికి వెళ్ళిన తరువాత ఈ భర్త మళ్ళీ తిరిగి ఆమె దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు. ఒకవేళ అలాగెళితే భయంకరమైన పాపం కింద లెక్క కడతాం. కానీ నీవు అనేకులైన విటకాండతో వ్యభిచారము చేసినను, రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తొలగిపోయిన భార్యని తన తప్పు తాను తెలుసుకుని అయ్యా నన్ను క్షమించన్నా కానీ ఏ భర్త చేర్చుకోడు. ఎందుకంటే వీడు పురుషుడు కాబట్టి. చిన్న మాట తూలితేనే తట్టుకోలేం, చిన్న లోపం ఉంటేనే సహించలేం. అలాంటిది తనను కాదని వేరొక పురుషుని దగ్గరికి వెళ్ళి తప్పు చేసి మళ్ళీ తప్పు తెలుసుకుని తిరిగి వస్తే ఎవడు చేర్చుకుంటాడు? సర్వోన్నతుడైన దేవుడు. స్తోత్రం. అనేక మార్లు వైదొలిగిపోయినా, పలుమార్లు వైదొలిగిపోయినా, ఎన్నో మార్లు నిర్ణయాలు చేసి తొలగిపోయిన, ఎన్నో మార్లు కమిట్మెంట్ ఇచ్చి మళ్ళా బూడిదగా మార్చిన, నా బ్రతుకు నీకోసమే ప్రభు అని చెప్పి తీర్మానం చేసి మళ్ళీ తొలగిపోయి పాపంలో పడిపోతే ఏ భర్త తన భార్యను చేర్చుకొనడు. కానీ అనేక మార్లు తొలగిపోయిన ఓ సంగమా, ఓ విశ్వాసి, ఓ ఇశ్రాయేలీయుడా, ఓ క్రైస్తవుడా, నేను మరల నిన్ను చేర్చుకుంటున్నాను. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇప్పటికీ ఇంకా నీ కోసం ఎదురు చూస్తా ఉన్నా. దేర్ ఇస్ ద లవ్ ఆఫ్ ఇన్ఫినిటీ. అనంతమైన ప్రేమ అయింది. స్తోత్రం. బలహీనతలు చూడని ప్రేమ అయింది. ప్రేమ క్షమించును. స్తోత్రం చెప్పండి. నాకెంత ప్రేమ ఉందో బ్రదర్, క్షమించే గుణం లేకపోతే నీది నటన. ఆయనకి ప్రేమ ఉంది,
మనం ఇంక పాపులమై ఉండగా మన కోసం ప్రాణం పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఆయనకి ప్రేమ ఉంది. మనం ఇంక శత్రువులమై ఉండగా మన కోసం చచ్చిపోయాడు. ఆయనకి ప్రేమ ఉంది. మనం ఇంక బలహీనులమై ఉండగా త్యాగం చేశాడు మన కోసం. అది ప్రేమ. ప్రేమ క్షమించును. ప్రేమ నమ్మును. చెప్పండి. ప్రేమ మాట్లాడాల. ప్రేమ నమ్మును. నీ భర్తను అత్యధికంగా ప్రేమిస్తున్నానని చెప్తున్నావు స్త్రీ. అమ్మా, నీ భర్తను నమ్ముతావు నువ్వు? మాట్లాడాలి. నమ్ముతావా? ఒకతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కాకముందు జీవితం రకరకాలుగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఏ భార్య అయినా తనకే చెందాలనుకుంటాడు, ఏ భర్త అయినా తనకే చెందాలనుకుంటుంది. ఇది తప్పు లేదు. తనకే చెందాలనుకునే క్రమంలో అనుమాన పొరలు కూడా పెళ్ళిపోతాయి. ఆమె ఎవరి వైపు చూసిన డౌటే, ఎవరితో మాట్లాడిన డౌటే. ఇడేం చేస్తున్నాడు తెలుసా? నేను డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఎదురింట్లో ఆ ఇంటితో మచ్చిక చేసుకొని ఆ ఇంటి కిటికీలో నుంచి ఇక్కడ దుర్బిణి వేస్తున్నాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. స్త్రీ అంట, ఆడపిల్ల అంట, నపుంసకుడితోటైనా కాపురం చేసిద్దంట. నపుంసకుడు అంటే మీ భాషలో చెప్పండి. నపుంసకుడు, నా పుంసకత్వం, పుంసత్వం లేనివాడు. ఎవరు మాట్లాడరు? నపుంసకుడు అంటే ఎవరు? మీరు తిట్టే ఇంటి దగ్గర మగపిల్లల మీద బాగా కోపం వస్తే ఏమంటారు? అమ్మా, బైబిల్లో షండు అంటారు. ఆడంగితనము గలవారు అంటాడు. మన వాడుక భాషలో చెప్పాలంటే కొజ్జ. భూతేం కాదు, అది ఎట్ట పెట్టుకోమాకండి. మీరు ఇళ్ళ దగ్గర తిట్లు కంటే భూతేం కాదు. ఎట్టు పెట్టుకుని అసలు ఏం తెలియదు. పిల్లలు ఈ వంకర టింకర కాయలేమిటి అందంట. అమ్మాయి చక్కగా ఉందని చెప్పి లండన్ దొర వేటాడడానికి వచ్చి చింతకాయలు అమ్మే అక్క చెల్లెలను చూసి చెల్లెలను చేసుకున్నాడంట పెళ్ళి. బాగుందని చెప్పి లండన్ తీసుకెళ్ళాడు. ఒక 10 ఏళ్ళో 20 ఏళ్ళో ఉంది. భాష మారిపోయింది, రూపు మారిపోయింది, బాబ్డ్ హెయిర్ వచ్చింది, లిప్టిక్ వచ్చింది. అసలు చూస్తే ఏమో కూడా ఫారినర్ లాగా ఉంది. అక్కను చూద్దామని వచ్చిందంట. అక్కను చూద్దామని అక్క చింత చెట్టు కింద ఉంది, కాయలు అమ్ముకుంటా ఉంది. వాళ్ళ బ్రతుకదేగా. రథం మీద వచ్చింది, దిగింది. వాళ్ళ అక్క కనపడలా. చెట్టు ఎప్పుడు ఇక్కడ ఉండే చెట్టు కదా, అక్క ఉండాలి, ఏమైందని చెప్పేసి ఈలో పిల్లలు వస్తే వాళ్ళ అక్క గురించి అడిగే ముందు చెట్టుకెళ్ళి చూసిందంట. కాయలు వంకర టింకరగా ఉన్నాయంట. పిల్లలు, ఈ వంకర టింకర కాయలు ఏమిటి అందంట. అప్పుడు వచ్చిందంట వాళ్ళ అక్క. వచ్చి, మీకు తెలుసుగా భాష, అచ్చ తెలుగు. లిపిలోనైతేనేమో ఒసేవ్ అంటారు. మన భాషలోకి వచ్చేపాటికి ఊ అనే దగ్గర ఈ అంటాం. ఒసేవ్ కాస్త ఒసే అని పడింది. క్షమించండి నన్ను, బూతు కాదు. చూస్తే వాళ్ళ అక్క, మొన్నటిదాకా మనం అమ్ముకొని బతికింది అయ్యనే అందంట. స్తోత్రం, స్తోత్రం. నపుంసకుల్ని ఏమంటారు అంటే మన వాడుక భాషలో కొజ్జ అంటారు. ఇటు పెడుతున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఇంతకీ సంగతి ఎందుకు వచ్చిందంటే, ఆడపిల్ల నపుంసకుడికైనా నిలబడి జీవితాన్ని పంచుకుంటుంది, మొరటోడికైనా కాపురం చేస్తుంది. అనుమానపు మొగుడు కాపురం చేయటం చాలా కష్టం. అనుమానపు భర్తకి చేయలేదు. రెండోది, ఎచ్చులోడు ఉంటాడు. సొసైటీలో ఎచ్చులు కొడితే పర్లా, తన్నించుకొని వస్తావు ఇంటికి. ఇంట్లో ఆడపిల్ల ముందు లేతలేతగా వస్తాడు. వీడు బయటికి వెళ్తే ఈ నేను చూసి ఇటు తడుచుకుంటాడు, ప్యాంటు తడిచిపోద్ది. ఈ డైలాగులు చూస్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. బడాయుడితో కూడా నిలబడలేదు ఆడది.
స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చింది ఈ సంగతి? ప్రేమ నమ్ముతుంది. నిజంగా నీ భార్య మీద ప్రేమ ఉంటే నువ్వు నమ్మాల. ప్రేమ నమ్మును. యోధా అప్పగిస్తాడని తెలుసు ప్రభువుకి. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. యోధా అప్పగిస్తాడని తెలుసు. దో హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు జూదా, టువార్డ్స్ జూదా. అప్పగిస్తాడని తెలిసి కూడా నమ్మి తనతో ఉంచాడు. ఎంత కీడు మనకు తలపెడితే వెళ్ళగొట్టిందాక తట్టుకోలేం. ఏది మన సహనం? ఎవరు సహిస్తావేంటి నువ్వు? భార్యను సహించలేవు, వ్యతిరేకంగా మాట్లాడితే. భర్తను సహించలేవు, పిల్లల్ని సహించలేవు, విశ్వాసుల్ని సహించలేవు, సేవకుల్ని సహించలేవు, పరిస్థితుల్ని సహించలేవు, నిన్ను నువ్వు కూడా సహించుకోలేవు. సహించుకోలేకగా యోధా ఉరిపోసుకొని చచ్చింది. ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ నమ్ముతుంది. ప్రేమ ఎంతంటే మనం నమ్మదగని వారమైన ఆయన మనల్ని నమ్మాడు. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టి చెప్దామా? మనల్ని నమ్మటానికి అసలు యోగ్యులం కాదు. మనలో నమ్మకత్వం లేదు. మన నీడను కూడా మనం నమ్మం. మన మీద మనకే నమ్మకం లేదు, కానీ ఆయన మనల్ని నమ్మాడు. డ్యూ టు ద రీజన్ ఆఫ్ లవ్, డ్యూ టు ద బిలీవెత్ ఆఫ్ లవ్, డ్యూ టు ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ లవ్. ఆయన నమ్మినందువల్లే మన కోసం ప్రాణం పెట్టాడు. స్తోత్రం, స్తోత్రం. ప్రేమ సహిస్తుంది. చెప్పండి. ప్రేమ ఓర్చుకుంటుంది. నువ్వేం ఓర్చుకున్నావు చెప్పు అబ్బా. అయ్యా ఒకసారి చెప్పు, నువ్వేం ఓర్చుకున్నావు చెప్పు నీ ఇంట్లో. అసలు ఇప్పుడు ఆడపిల్లలకు ఓర్పే లేదు. మీకు ఒక మాట చెప్పనా? పూర్వపు రోజుల్లో ఆడపిల్లలు 3 రోజులైనా 4 రోజులైనా 3 నెలలైనా బిడ్డ పుట్టిందాకా ఓర్చుకుని జన్మనిచ్చేవాళ్ళు. అప్పుడు హాస్పిటల్కి ఎక్కి వెళ్ళేవాళ్ళు కాదు, మంత్రసానులు వచ్చి కాన్పు చేసేవాళ్ళు ఇంటి దగ్గర. పొరపాటున కనుక హాస్పిటల్కి వెళ్తే భయంతో వెళ్ళేవాళ్ళు. సుఖప్రసవం అయిన తర్వాత బిడ్డ పుట్టారు, ఆడో మగో చెప్పి ఆనందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండా కాన్పులు జరుగుతున్నాయా చెప్పండి? వాళ్ళకేమో డబ్బులు కావాలి, వాళ్ళ జిమ్మది చివరికి వాళ్ళకు కూడా అదే గతి అయింది. మనుషుడా, నీవేమి విత్తుతావో నువ్వు అచ్చంగా డబ్బు కోసం బ్రతుకుతావు. ఫ్రీ డెలివరీ అయ్యే వాళ్ళకు కూడా డబ్బు కాసిపడి చేసి పడేస్తావు ఆపరేషన్. పోనీ దాంతో నువ్వేమైనా సుఖంగా ఉంటావా? మెంటల్ వచ్చి చచ్చిపోవటమే చివరికి. డబ్బు 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 కోసం బ్రతికి చివరికి మనశ్శాంతి, నెమ్మది లేకుండా. పోనీ వీడు సంపాదించిన డబ్బుతో పిల్లలు ఏమన్నా క్షేమంగా ఉంటారా? పిల్లలకు కూడా మెంటల్ వచ్చింది. నేను చూసా, ఎక్కడైనా అడగమాకండి, నేను చూశాను చాలామందిని. నీతి యథార్థత కలిగి దినపస్తులుండి బ్రతికిన తల్లిదండ్రులకి పిల్లలు ముత్యాలు లాంటి పిల్లల్ని ఇస్తాడు దేవుడు. స్తోత్రం, స్తోత్రం. ఆణిముత్యాలు. ఇంతకీ డాక్టర్స్ వైద్యం అలాగైపోయిందంటారు మీరు. నేనంట ఆడపిల్లకి ఓర్పు లేదు ఇప్పుడు. మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, బంక జోసఫ్ అని, బావగారు అవుతాడు. కడుపు మా అమ్మాయికి నొప్పులు నాకు అన్నాడు ఒకసారి. ఏం బావ రావట్లే చర్చి కంటే, కడుపు మా అమ్మాయికి నొప్పులు నాకు బావా అన్నాడు. ఇప్పుడు ఓర్చుకునే ఆడపిల్లలు లేరు. తల్లి ఓర్చుకోకపోతే బిడ్డకు జన్మనివ్వటానికి ఎవరు ఓర్చుకుంటారు చెప్పండి? ఓర్పు అనేది తల్లి దగ్గర నుంచి జాగృతం కాకపోతే, తల్లి దగ్గర నుంచి స్ప్రెడ్ అవుట్ అవ్వకపోతే, ఒక స్త్రీలో నుంచి ఓర్పు అనేది సమాజానికి రాకపోతే, ఇప్పుడు ఆడపిల్లల్లో ఓర్పు లేదు. తొసెగురుళ్ళు ఎక్కువ, డేక్షాలు పగిలిపోతాయి. పని చేసి కష్టపడి ఇంటికి వచ్చినోడిని
ఎంత కష్టపడి వచ్చావు, అన్నం తింటావా, నీళ్లు తాగుతావు, ఎట్టయిపోయావు అనాల్సింది బాగొట్టి వాడేదో దేశ తిరుగుడు తిరిగి వచ్చినట్టు వచ్చినోడి మీద విసురుతూ ఉంటారు. అందులో ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే సెల్ ఫోను. భర్తకో సెల్ ఫోను, భార్యకో సెల్ ఫోను, పెద్దోడికో సెల్ ఫోను, చిన్నోడికో సెల్ ఫోను. లేకపోయినా ఉంటారు కానీ సెల్ ఫోన్ లేకపోతే మెంటల్ వచ్చేసిద్ది. ఓర్పు లేదు. ఒక్క మాట చెప్పనా, నువ్వు ఓర్చుకునే అన్ని రకాల ఓర్పు కంటే ఒక మనిషి ఇంకొక మనిషిని భరించడం చాలా కష్టం. ఒక మనిషి ఇంకో మనిషిని సహించడం చాలా కష్టం. ఆయన మనందరినీ సిలువలో సహించాడు. స్తోత్రం, స్తోత్రం. ఆయన సహించాడు. సహనశీలి, సహనమూర్తి, సహనానికి చిరునామా ఆయన. ఈరోజు క్రైస్తవులకు లేనిది ఏంటంటే సహనమే. బూతులు తిట్టేది వీళ్ళే, అబద్ధాలు ఆడేది వీళ్ళే, కొట్లాటలు చేసేది వీళ్ళే, తన్నులాటలకు వెళ్ళేది వీళ్ళే, కోర్టుల చుట్టూ తిరిగేది ఏంటి అంటే ఓర్పు లేదు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దానంతట అదిగా రాదు. నీకు ఏం చేయాలి? నువ్వు ప్రేమని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మనమేమో డబ్బు కలిగి ఉండుటకు ప్రయాసపడదు. బాగా ప్లీని అంట. భర్త ఏమో స్థలం అమ్ముదాం అంటాడు, భార్య ఏమో నేను అమ్మనేని అంటది. భర్త ఏమో అమ్ముదాం అంటాడు, భార్య ఏమో అమ్మనేని అంటది. అప్పులోళ్ళు వచ్చి గొంతు మీద కూర్చుంటున్నారు. ఇప్పుడు ఏం డ్రామా ఆడారు తెలుసు? ఇద్దరు కొట్టుకొని విడాకులు రాసుకున్నారు. విడాకులు రాసుకున్నప్పుడు ఇప్పుడు ఏమంటది, స్థలం ఏం పేరు మీద పెట్టించేసుకుంది. ఆయన పేరు మీద ఉన్నప్పుడు అప్పులు తెచ్చాడు. ఇప్పుడు అప్పులోళ్ళు వస్తే ముడి చేసి చూపించారు. ఏంటంటే ఈ స్థలం నాది, వాడికి నాకు సంబంధం లేదు పో అని. వాళ్ళు ఏం చేశారు? ఒక నెల రోజులు చూశారు, కనిపెట్టారు. రహస్యంగా ఇంటికి రావటం, పోవటం, భార్య భర్త బాగానే ఉండటం, సమాజం దృష్టిలో మాత్రం విడాకులని, ఆ స్థలాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నారు. వాళ్ళలో ఎవడు మెంటలోడు ఉండడు. ఒంటరికి చూసాడు వాడిని, పోతే పోయిన 20 లక్షలు ఇవ్వాలి, వేసేద్దాం అన్నాడు, వేసేసాడు, అవుట్. భర్తను బాగొట్టుకుంది, స్థలాన్ని కలిగి ఉండుటకు ప్రయాసపడింది. ప్రాణాన్ని బాగొట్టుకున్నాడు, పిల్లలకి స్థలాన్ని నిలపడానికి ప్రయాసపడ్డాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రేమను కీపప్ చేయండి. ప్రేమ కొరకు మీరు బ్రతకండి. ప్రేమ మీ కొరకు బ్రతుకుతుంది. స్తోత్రం, స్తోత్రం. నువ్వు సంపాదించింది ఏదైనా ఒట్టుపోద్దేమో కానీ నీ పిల్లలకి పరిపూర్ణ ప్రేమ నువ్వు అందిస్తే నీ పిల్లలు సమాజానికి ప్రేమను అందిస్తారు. స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. శాశ్వతమైనది ప్రేమ. రెండోది 133వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు. నేను విస్తరించి మాట్లాడను. ఇదిగాక ఇంకొక సంగతి చెప్పి ముగిస్తాను నేను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె. ఆశీర్వాదమును, రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. శాశ్వతమైనది ఏంటంటే జీవం. చెప్పండి, శాశ్వతమైనది ఏంటి? పౌలు గారు ఏమన్నాడు? కంటికి కనబడేవి శాశ్వతం కాదు, కనిపించనివి శాశ్వతం. మేము కనిపించే వాటి కొరకు కాదు, కనిపించని వాటి కొరకే మేము దృష్టిస్తున్నాము అన్నాడు. ఇప్పుడు మన సమస్య ఏంటంటే కంటికి కనిపించేవన్నీ అశాశ్వతం, రైట్, కొట్టిపడేద్దాం.
మరి శాశ్వతమైనవి కంటికి కనిపించనివి ఏంటంటే అనుభవిస్తేనే తెలిసిద్ది కానీ కంటికి కనపడవు. అదేంటంటే ఒకటి ప్రేమ, రెండో జీవం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ మధ్య ఒక పాట వచ్చింది, ఇది ఉండేదెవరు పోయేదెవరు, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. అందులో ఒక మాట, జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపములో, అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము ఏదేను తోటలో. ఎవరు దిగొచ్చారంట? జీవము దిగి వచ్చింది. ఎవరి రూపంలో? మాట్లాడాలి, ఎవరి రూపంలో? జీవము అనగా యేసుక్రీస్తు. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. నా జీవం నాలో ఉంటుంది అంటే నా ప్రాణం నాలో ఉంటుంది, నీ ప్రాణం నీలో ఉంటుంది. తండ్రి ప్రాణం క్రీస్తులో ఉంది, క్రీస్తు ప్రాణము ఎల్ల మానవ జాతిలో ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. జీవం ఆయనే, నిత్య జీవం ఆయనే. ప్రైజ్ ద లార్డ్. శాశ్వత జీవము ఎక్కడుంటుందంట? ఐక్యత కలిగిన చోట. చెప్పండి, ఎక్కడ ఐక్యత ఎట్టొచ్చిద్దో? మనుషుల్లో సమస్య లేదు. ₹1,00,00,000 ఇచ్చిన ఐక్యత రాదు. ₹1,00,00,000 ఇస్తే పొడుచుకుంటారు కూడా. మరి ఐక్యత ఎట్టొచ్చింది? ఒకడిని పిలిచి, స్నేహితులు ఇద్దరిలో, వాళ్ళిద్దరు విడిపోవట్లేదు. వాడేమో కటిక పేదోడు, ఈడేమో నా కుమారుడు రాజకుమారుడు, వాడిని వదిలిపెట్టట్లేదు. వీళ్ళిద్దరిని ఎలాగైనా కానీ దూరం చేస్తే నీకు ఎకరం పొలం ఇస్తానన్నాడు రాజుగారు ఒక అమ్మాయిని పిలిచి. అప్పుడు అమ్మాయి ఉండి ఆ పేదోడిని పిలిచి, నేను చెప్పింది మీ స్నేహితులు చెప్పాకు పో అందంట. వాడు వచ్చాడు, ఏం మాట్లాడిందో తెలీదు. నేను చెప్పింది మీ స్నేహితులు చెప్పాక అందే. వెళ్ళాడు. వాడు వచ్చి అడిగాడంట, ఏంట్రా నీకు అమ్మాయి చెప్పింది అంటే, నేను చెప్పింది మీ స్నేహితులు చెప్పాక అందే. అదే ఏంటో చెప్పురా అన్నాడంట. నేను చెప్పింది మీ స్నేహితులు చెప్పాకు. ఎన్నిసార్లు అడిగినదే, నేను చెప్పింది మీ స్నేహితులు చెప్పాకు. వాడికి కోపం వచ్చింది, తన్నుకున్నారు, విడిపోయారు. ఏడుంటుంది ఐక్యత? ఉంటుందా? ఎఫెసు పత్రిక 4లో ఉంటుంది, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి. స్తోత్రం గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఆత్మ కలిగిన వారిలో ఐక్యత ఉంటుంది. ఆత్మ కలిగి ఉండటం అంటే ఎట్లా? పర్లేదు చెప్పండి. ఆత్మ కలిగి ఉండటం అంటే ఎట్లా? ఒక అరగంట సేపు ఓ నాయన యుద్ధం చేయటమా? ఇట్లాగే కూర్చున్నా నేను ఒక సభలో. 31 సంవత్సరాల సేవలో నేను ఎప్పుడు చైర్పర్సన్ కూర్చోలా, నడిపింపుకు నేను ఎప్పుడు వెళ్ళా, వాక్యానికే వెళ్ళేవాడిని. నా దర్శనం అది కాదు. కానీ అక్కడ యవనస్తులు కొంతమంది కూటం పెట్టుకొని, అంకుల్ మీరుండి నడిపించాలి అంకుల్ అంటే సరే అన్న. మా పేటలో ఆ రోజు వర్తమానం ఎవరిదంటే శ్రీయుతులు జాన్ వెస్లీ గారు. ఎవరో మీకు బాగా తెలుసు. ఆయనది వాక్యం. నేను ప్రోగ్రాం రాసుకుంటా ఉన్నాను, ఈలోపు వర్షిప్ చేస్తున్నాడు ఆయన. వర్షిప్ చేస్తూ ఉంటే ఇట్లాగే రోడ్డు ఏడు నుంచి ఒక 2,000 మంది కూర్చున్నారు రోడ్డు చివరిదాకా. ఒక అక్కకి ఆత్మ వచ్చేసింది. ఆత్మ వచ్చింది, బైబిల్ ఓ ప్రక్క, పుస్తకం ఓ ప్రక్క పడింది. ఓ స్తుతిస్తా ఎలా తిరిగి అలాగెళ్ళిపోయింది. సర్లే మనం ఏమంటాం, దేవుళ్ళు ఆనందిస్తుంది కదా అనుకున్నాం. నేను కళ్ళు తెరిచి చూస్తున్నా, రాసుకుంటా ఉన్నా. నేనేమో బ్రహ్మాండంగా వర్షిప్ చేస్తూ ఉన్నాడు. ఆమె ఇంకా రానే లేదు, తేరుకొనే లేదు, ఈ వర్షిప్ అవనే లేదు. ఈలోపు ఒక అక్కాయి వచ్చింది. ఆ బైబిల్ పుస్తకం పక్కన పడిపోయింది, అక్కడికి వచ్చింది ఒక అక్కాయి. తెల్లచీర కట్టుకుంది, స్నానం చేసిందేమో, బహుశా తల ఇంకా రేగిపోయింది, సబ్బు కూడా ఇక్కడ ఉంది. వాక్యం పోద్దని గబగబ వచ్చిందేమో తెలియదు పాపం.
బుర్రని వచ్చేసి మోకాళ్ళ మీద కూర్చుంది. అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని స్తుతిస్తూ ఉంది. అంతవరకు కథ బాగుంది. ఈ ఆత్మ వచ్చి ఊగి 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 వెళ్ళిపోయినాక వర్షిప్ అయిపోయేపాటికి ఆత్మ వెళ్ళిపోయింది కావాలా, ఇక్కడికి వచ్చేసింది. ఈలోపు ఎవరో ప్రార్థన చేయాలా, ఆయనేమో కొన్ని హెచ్చరికల్లాగా మాట్లాడుతున్నాడు. నేను చూస్తూ ఉన్నా. ఆత్మ వచ్చిన అక్కాయి వచ్చి ఇట్టంది. ఈ కూర్చున్న అక్క ఇటు చూసింది. నేనుండి చిటికేస్తున్నారు ఎవరని చూస్తే ఈ అక్కాయి ఉండి ఇట్టంది. నేను కూర్చున్నాను కదా ఏమనుకోమో అక్కడ కూర్చు ఇట్టాను. అంత టాకీ మూకిలాగా మోగ సైకిల్ నీకెట్ట కనపడుతుంది అన్నట్టు. మరి నేను రాసుకోవాలిగా ప్రోగ్రాము. ఆశ్చర్యం ఏంటంటే ఇంకొక గంట దాటితే ఆ స్థలంలో ఈ అక్క ఉండదు, ఆ అక్క ఉండదు. అది గవర్నమెంట్ రోడ్డు. ఇంకో గంటన్నర దాటితే మైక్ సెట్ ఉండదు, లైటింగ్ ఉండదు, పాస్టర్ ఉండడు, ఎవరు ఉండరు. తాత్కాలికంగా ఒక గంట సేపు కూర్చొని వాక్యం వినేదానికి ఆత్మ వచ్చిన అక్క అయి తట్టుకోలేకపోతుంది, వాక్యం కోసం బరిగెత్తుకొచ్చిన అక్క అయి తట్టుకోలేకపోతుంది. ఇదే ఐక్యత? చెప్పండి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వతమైన జీవం ఉంటుంది. స్తోత్రం. కాదు, ఎక్కడ శాశ్వత జీవమై ఉన్న క్రీస్తు ఉంటాడో అక్కడ ఐక్యత ఉంటుంది. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. కట్ చేస్తున్నా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. ఫాస్ట్. యెషయా గ్రంథం 55 మొదటి 3 వచనాలు చదవండి. చెవి యొగ్గి రండి, వినిన ఎడల బ్రతుకుదురు. నేను మీతో చెప్పిన నిబంధనను దావీదునకు. ఒక్కసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి బిగ్గరగా. 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏ కృప? శాశ్వత కృప. ఎవరికి చూపించాడు? దావీదునకు చూపిన కృపను కాదు, శాశ్వతమైన కృపను. ద ఇటర్నల్ మెర్సీ, ఇటర్నల్ గ్రేస్. శాశ్వత కృప, శాశ్వత కరుణ, శాశ్వత కనికరం. కృప వేరు, శాశ్వత కృప. మనందరం ఒకవేళ ఏదన్నా కొద్దిగా ఉంటే కృప కలిగి ఉంటాం. అందరూ కూడా కాదు, కొంతమంది. ఎవరైనా కృప కలిగి ఉంటే వాళ్ళ పిల్లల మీద కొద్దిగా కలిగి ఉంటారు అంతే. బయట వాళ్ళని ఒకలాగా, ఇంట్లో వాళ్ళని ఒకలాగా. కానీ దేవుడు శాశ్వత కృప కలిగిన దేవుడు. ఆయన కృపలో హెచ్చు తగ్గులు ఉండవు. ఆయన కృప నిత్యమైంది. ఎగ్జాంపుల్ ఎవరి పట్ల చూపించాడు శాశ్వత కృప అంటే? దావీదు పట్ల. మీరు చెప్పండి, దావీదు పట్ల చూపించిన శాశ్వత కృప ఏంటి? ఎగ్జాంపుల్, ఉదాహరణకు చెప్పండి. దేవుడు ఆయన పట్ల చూపించిన కృప ఏంటి? మా ఇంటి దగ్గర ఒక 10th తప్పి పనికి వెళ్తున్నాడు. పెయింట్ చేస్తూ ఒక అసిస్టెంట్ కలెక్టర్ గారి ఇంట్లో పెయింటింగ్ చేస్తున్నాడు. పిల్లాడిని చూసి వాళ్ళ మిస్సెస్ అడిగిందంట, అబ్బాయి నువ్వు చిన్న వయసు కదా, ఎందుకు చదువుకోవట్లేదు అంటే, చదివించేవాళ్ళు లేరమ్మా, చిన్నప్పుడు నాన్న చనిపోయాడు, ఇల్లు జరగడం కోసం పనికి వెళ్తున్నానంటే, ఇంట్లోకి కావలసిన భృతి నెలకు 5,000 6,000 కావాల్సినవి వేయిస్తూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ పిల్లాడిని చదివించారు. వాడు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యాడు అనుకోండి. నేను చెప్పేది 30 ఏళ్ల క్రితం సంగతి. ఆ ఇల్లు మొత్తం ఆ కలెక్టర్ గారి భార్యకి ఏమని కితాబు ఇచ్చారంటే, ప్రేమ కలిగింది, దయ కలిగింది, కృప కలిగింది. ఏముంది? కృప కలిగింది. దేవుడు కూడా దావీదు మీద కృప చూపించాడు. ఎలాంటి కృప? శాశ్వతమైన కృప. అంటే మధ్యలో చెరిగిపోదు, బలహీనపడదు, పలచబడదు. ఏంటో దావీదు మీద చూపిన కృప? సింహాసనాన్ని ఇచ్చాడు. అంతేనా? ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. అంతేనా? రాజ్యం ఉంటుందా?
శాశ్వత కాలం? సింహాసనం ఉంటుందా శాశ్వత కాలం? మరి ఏంటి దావీదుకు చూపిన శాశ్వత కృప? అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు దావీదుకు చూపిన శాశ్వత కృప ఏంటంటే, కృపకు రూపమై ఉన్న క్రీస్తుని దావీదు తండ్రిగా ఎంచబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దావీదు కంటే ముందు చాలా మంది ఉన్నారు, దావీదు తర్వాత చాలా మంది ఉన్నారు. డైరెక్ట్గా యేసుక్రీస్తు మరియ భర్త అయిన యోసేపును కూడా కుమారుడు అని చెప్పుకోవచ్చు. చరిత్ర అలాగే చెప్పట్లా, అలాగే చెప్పట్లా. అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే యేసుక్రీస్తు ఎవరికి కుమారునిగా ఎంచబడ్డాడంటే దావీదుకి. మిగిలిన వాళ్ళు ఎవ్వరికి ధన్యత లేదు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు అయితే, ఈరోజు యేసుక్రీస్తు స్థాపించిన ఈ ప్రేమ రాజ్యం క్రీస్తును బట్టి క్రెడిట్ ఎవరికి పోతుందంటే దావీదుకి. స్తోత్రం, స్తోత్రం. శాశ్వత కృప. అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. దృశ్యమైన వాటి మీద మనసు పెట్టక అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న మనం స్వస్థతనో, అద్భుతమనో, అప్పులు పోతాయనో, దయ్యాలు వదులుతాయనో, కంటికి కనిపించే విషయాలన్నీ తాత్కాలికం. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు నీ పట్ల మేలు చేయాలని ఆశిస్తే మేలు చేస్తాడు. స్తోత్రం. నువ్వు అడగక ముందే అక్కర్ల ఆయనకి. అందుకు నువ్వు భూ సంబంధమైన వాటిని కోరుకోమాక. రాజుగారు అందరికీ కోరికలు తీరుస్తున్నాడంట కూర్చొని ఇలాగే రచ్చబండ మీద. ఒకడొచ్చి నాకు ఇల్లు కావాలన్నాడు, ఇల్లు ఇచ్చాడు. ఒకడొచ్చి ఉద్యోగం కావాలన్నాడు, ఉద్యోగం ఇచ్చాడు. ఇంకోటి వచ్చాడు, ఏదో అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇస్తా ఉన్నాడు. ఒకడు మాత్రం వారం రోజులు చేతులు కట్టుకొని నుంచున్నాడు, కానీ నాకు ఇది కావాలని అడగలేదంట రాజుగారిని. వారం రోజుల తర్వాత వాడిని పిలిపించాడు. అందరూ వారికి ఏం కావాలో అడుగుతున్నారు, నువ్వు మాత్రం ఏం కావాలని అడగలేదు. అబ్బాయి నీకేం కావాలి ఏంటి అంటే, నాకు ఏమొద్దు మహారాజా అన్నాడు. మరి ఎందుకున్నావు ఎక్కడంటే, ఒక్కసారి నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయి అన్నాడంట. వాడు ఇల్లు అడగల, గుర్రం అడగల, రథం అడగల, ఉద్యోగం అడగల, ఏమడగల. ఏమడిగాడు రాజుగారిని? ఒక్కసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయి అన్నాడు. అరే ఈడెవడో మెంటలోళ్ళలాగా ఉన్నాడు రా, బలేవాళ్ళలాగా ఉన్నాడు. ఉద్యోగం అడిగితే ఇచ్చేవాళ్ళం కదా, పొలం అడిగితే ఇచ్చేవాళ్ళం కదా, ఈడేంటి నన్నింటికి రమ్మంటాడు. మహారాజా వస్తానని మాట ఇచ్చావు, ఎన్ని అనవసరం, వెళ్దాంలేనా అంట మంత్రి. రే అబ్బాయి ఇప్పుడే వస్తాం. ఇప్పుడు కాదు మహారాజా, నేను పిలిచినప్పుడు రావాలి. రైట్, ఎప్పుడు రమ్మంటావు నేను చెప్తా. భయంకరంగా వర్షం అంట, ఒబ్బలే మోకాళ్ళలో దిగుతుంది బురద. రాజా మా ఇంటికి భోజనానికి రమ్మని కబురు చేశాడంట. గుర్రాలు కూడా పీక్కోలేకపోతున్నాయి బురదలో కాళ్ళు వేసి. ఈడెవడురా బాబు, ఈడు అసలు ఇంటికి రమ్మంటమే ఎక్కువ, దానికి ఇప్పుడు రమ్మంటున్నాడు ఏంటి? గుర్రాలు రథాలు వెళ్ళలేకపోతున్నాయి. రాజుగారు వెళ్తాడు ఆ బురదలో. రే అట్టగాదు, ఎక్కడి నుంచి వాడి ఇంటి దాకా తారు రోడ్డు వేయండి రా అన్నాడంట. తారు రోడ్డు వేయించాడు. అబ్బాయి రోడ్డు అయింది, వస్తాం. ఇప్పుడు కాదు చెప్తా. ఎప్పుడు? తెల్లవారుజాము 5 గంటలకు చేశాడంట. మనిషిని పంపించి రమ్మన్నాడు భోజనానికి. 5 గంటలకు భోజనం ఏందిరా, నేను చెప్పినప్పుడు రావాలా. 5ంటికి బయలుదేరాడు. 5ంటికి బయలుదేరి రోడ్డు పక్కన చెంబులు పట్టుకొని కూర్చున్నారంట. ఏంట్రా ఇది? అవునయ్యా, చాలా పేద కాలనీ, లేవయ్యా వాళ్ళకి వసవర్తి. వాళ్ళకి వెంటనే మీరంటారు కక్కిసి దొడ్లు కట్టించారా మొత్తం అన్నాడంట. ఆగిపోయాడు, కావాల్సిన కట్టించాడు. ఈసారి వస్తాం అబ్బాయి, ఇప్పుడు కాదు. మంచి ఎండలో పిలిచాడంట. రోహిణి కార్తె ఎండ, ఎండకు బయలుదేరి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి గుర్రాలు సొమసిల్లిపోతున్నాడు. ఏంట్రా పరిస్థితి అంటే, వీళ్ళకి షెల్టర్స్ లేవయ్యా, రోడ్డు పక్కన నీళ్లు లేవయ్యా, చెట్లు లేవయ్యా. ఎలాగుంది పరిస్థితి అంటే, చెట్లు నాటించండి రా అన్నాడంట, బోర్లు లేపించండి రా అన్నాడంట, షెల్టర్స్ కట్టించండి రా అన్నాడంట. కట్టించారు. బయలుదేరాడు. వస్తాను కాదు, నైట్ 9ంటికి రా. చూస్తే అమావాస్య. నైట్ 9ంటికి వస్తే శత్రువులు పొడి చేస్తారు. కాదు, రావాలి ఇప్పుడే. బయలుదేరాడు. ఎంత కటికి చీకట్లు ఎట్టుంటున్నారు, ఇక్కడ నుంచి ముందు కరెంట్ వేపించేసేయండి రా అన్నాడు, లైట్లు. మొత్తానికి
వాడు పిలిచినప్పుడల్లా ఒక నీటి తీరుతా ఉంది. చివరికి రాజుగారు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తాడు గుడిసె. రాజు తల ఉంచుతాడా? ఉంచుతాడు తల. ఇటు గుడిసె తీసి బిల్డింగ్ వేయండి రా అన్నాడంట. బిల్డింగ్ వేస్తే తలలాగా ఎత్తుకుని వెళ్ళాడు. అప్పుడు రాజుగారిని కూర్చోబెట్టి వంట చేస్తున్నాడు. ఏంటి అబ్బాయి నువ్వు చేస్తున్నావు వంట అంటే, మా అమ్మ మంచాన పడిందండి, మాకు వండేవాళ్ళు లేరు, నేనే వండాలి. అర్రే నువ్వు చేసే వంట రాజుగారు ఎట్ట తింటాడు రా? రాజుగారిని కూర్చో మరేం చేయాలి? ఇవన్నీ కాదు, వీడు ఇంత తెలివితేటలో నీడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయండి అన్నాడంట. రాజుగారి కూతురునిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు రాజుగారికి అల్లుడయ్యాడు. అప్పుడు రాణిగారు వచ్చి వంట చేస్తే రాజుగారు కూర్చొని తిన్నాడు. స్తోత్రం, స్తోత్రం. వాడు కంటికి కనిపించేది అడగల, ఇల్లు అడగలేదు, ఉద్యోగం అడగలేదు, గుర్రాలు అడగలేదు, ఇంకోటి అడగల. ఏమడిగాడు? నువ్వు నా ఇంటికి రావాలి. ఈ రాత్రి ప్రభువు నువ్వేమడుగుతావు? ఆయన రాజులకు రాజు కదా, ప్రభువులకు ప్రభువు కదా. ఏమడుగుతావు? రోగం అయ్యా తీసేయని అడుగుతావా? అది ఆఫ్టర్. పేదరికం అయ్యా తీసేయి అంటావా? అసలు ఆయనకు లెక్కే కాదు. కుటుంబం అయ్యా, పిల్లలయ్యా, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇవన్నీ తూచి ఆయన ఒక్కసారి చూస్తే అన్నీ పోతాయి. మరేం అడుగుతావు? నువ్వు నా ఇంట్లోకి రావాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏముంటుంది ఆయన దగ్గర? శాశ్వత ప్రేమ. ఏముంటుంది ఆయన దగ్గర? శాశ్వత జీవం. ఇప్పుడు మనలో జీవం ఉంది. చచ్చిపోయామనుకో మట్టి అయిపోద్ది, జీవం వెళ్ళిపోద్ది. ఆయన ఇచ్చే జీవం అది కాదు. ఇహమందు పరమందు కూడా సజీవులుగా ఉంటాం. స్తోత్రం, స్తోత్రం. ఆయన దగ్గర ఏముంది? శాశ్వత కృప. కృపను వెంటాడు, జీవాన్ని కోరుకో, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు. ప్రేమ ఆయనే, జీవం ఆయనే, కృప ఆయనే. నేరుగా అడుగుదాం, ప్రభువా నా ఇంట్లోకి రా, నా పరిస్థితులు మారిపోతాయి. మోకరించుదామా? దయచేసి అందరూ మోకరించండి. స్పీడ్గా చెవిటి పాముల్లా కదలొద్దు. అందరూ మోకరించండి. మోకాళ్ళ నొప్పులున్నా మోకరించండి. దేవుడు కార్యం చేయునుగాక. ఏ అవసరతలో నీవు ఉన్నావో, నీ సకల పరిస్థితులు ఎరిగిన దేవుడు. కంటికి కనిపించే విషయాలు అడగొద్దు. నీ సన్నిధి నాకు కావాలి. ఈరోజు నీవు నా ఇంటికి రావాలి నాయన, నాతో రావాలి. సీరియస్గా అడుగుదాం ప్రభుని. మన పరిస్థితులు మారిపోతాయి. ఆశీర్వాదం, శాశ్వత జీవం ఆయనలో ఉంది. కృపకు ఆధారం ఆయన. శాశ్వత కృప చూపించే దేవుడు, శాశ్వత ప్రేమకు నిదర్శనం ఆయన. శాశ్వత జీవం ఆయనలో ఉంది. ప్రభువుని స్వతంత్రించుకో, ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించు. ప్రభువుని నీ జీవితంలో కైవసం చేసుకోవడానికి ఏది నీలో ఆటంకమో దాన్ని విడిచిపెట్టు. జక్కయ్య తన ఇంటికి ప్రభు వస్తే ప్రభువుని చేర్చుకోవడానికి కలిగిన వాటినన్నిటిని విడిచిపెట్టాడు. నీలో ఉన్న దోషాన్ని, నీలో ఉన్న లోపాన్ని, నీలో ఉన్న దేవునికి అయిష్టమైన ప్రతి అవలక్షణాన్ని ప్రభు కోసం విడుస్తావా? నిజంగా సూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదుకి ఇచ్చిన శాశ్వత కృప నీకు ఇవ్వడానికి. దావీదు కుమారుడు అనిపించుకున్నాడు, కానీ నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అట్టి దేవదేవుని కొరకు ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకో. ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకో. నిజంగా ప్రభు నా ఇంటికి రావాలి, ఈరోజు నా ప్రభువు నాతో తీసుకెళ్ళాలి. ఆశ కలిగిన వారు మీరున్న స్థలంలోనే లేచి నిలబడండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభువుని నేను నాతో కూడా తీసుకెళ్తాను. నా ప్రభువు నాకు కావాలి, నా ప్రభువు నాకు కావాలి. నా పరిస్థితులు మార్చే ప్రభు, నా జీవితాన్ని మార్చే ప్రభు, నా భవిష్యత్తును మార్చే ప్రభు, నాకు గ్యారంటీ ఇచ్చే నా ప్రభు, నిత్యుడైన నా ప్రభు నాకు కావాలి, నాకు కావాలి. నిలవబడిన వారు దయచేసి ముందుకు వస్తారు. అలాగే నిలవబడిన వారు దయచేసి ముందుకు రండి. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. ప్రార్థన చేయబోతున్నాను మీకోసం. ఎవ్వరు సిగ్గుపడొద్దు. సిగ్గుపడచండి సాతానుని. మీరు ముందుకు రావడం వల్ల సాతాను ఓడిపోతాడు. దయచేసి ముందుకు రండి. మీకోసం ప్రార్థన చేస్తాను, మీకోసం ప్రార్థన చేయబోతున్నాను.
దేవుడిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి, సద్వినియోగం చేసుకోండి. ఆయన శాశ్వత కృప కొరకై, ఆయన శాశ్వత ప్రేమ కొరకై, ఆయన శాశ్వత జీవాన్ని సొంతం చేసుకోవడానికి. రాజుగారి దగ్గర ఇల్లు అడగలేదు, ఉద్యోగం అడగలేదు. నువ్వు నా ఇంటికి రమ్మని అడిగాడు ఆ యవనస్తుడు. రాజుగారు ఆ యవనస్తుడు ఇంటికి వెళితే వాడి బ్రతుకు మారిపోయింది. ఈ రాత్రి నువ్వు కూడా, ప్రభువా నీ సన్నిధి నాకు కావాలని దేవుని వేడుకో. ప్రభు సన్నిధి నీతో ఉంటే సకల అరిష్టాలు తొలగిపోతాయి. ప్రభు నీ ఇంటికి వస్తే జీవితం మారిపోద్ది, పరిస్థితులు మారిపోతాయి. నిజంగా దైవ కార్యాన్ని నువ్వు చూడాలనుకుంటే, శాశ్వత జీవాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే తీర్మానంతో పాటు ముందుకు రా. ప్లీజ్, నీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, మీకు స్తోత్రం. ఈ రాత్రి మీ సన్నిధిలో చేరి వచ్చిన ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రతి ఒక్కరిని మీరు తాకుదురుగాక. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, మనుష్య కుమారునికి స్థలము లేదని వాక్యం సెలవిస్తుంది. నీ దేహము దేవుని ఆలయమని సూటిగా మాట్లాడారు నాయన. ముందుకొచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి హృదయాలలో మీకు స్థానము కలుగునుగాక, వారి కుటుంబాలలో మీ సన్నిధి నిత్యము ఉండునుగాక. నిలవబడిన ప్రతి ఒక్కరిని బలపరచండి. 3 దినాలు మీటింగ్స్కి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. సకల పరిస్థితులు యేసు నామములో మార్చబడునుగాక. ప్రతి జీవితం యేసు నామములో బాగుపడునుగాక. ప్రతి కుటుంబం యేసు నామములో ఎత్తి పట్టబడునుగాక. నిరంతరం మీ పాద సన్నిధి వారితో కూడా ఉంచండి. పేరున మీరు బలపరచండి. ఇప్పుడే మీ సన్నిధి వారితో కూడా ఉండునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రియులను, చేరువ నుండి దూరం నుండి మాటలు ఆలకిస్తున్న వారిని, ఎవరు ఏ అవస్థతలో, ఎవరు ఏ రుగ్మతలో, ఎవరు ఏ చింతనతో, ఎవరు ఏ లోపముతో ఉన్నారు, యేసు నామములో సమస్త అక్కర్లు తీర్చబడునుగాక. ఈ రాత్రి వారి జీవితంలో ఒక నూతన పెనుమార్పు కలుగునుగాక. కుటుంబాలను బాగు చేయండి అయ్యా. మీరున్న స్థలంలో లోపానికి తావులేదు. మీరున్న ఇంట్లో లోట్లు ఉండడానికి తావులేదు. మీరున్న ఇంట్లో ఏ సాతానీయ కార్యాలకు అవకాశం లేదు. మీరున్న ఇంట్లో ఆశీర్వాదం, మీరున్న ఇంట్లో శాశ్వత జీవం, మీరున్న ఇంట్లో శాశ్వత కృప, మీరున్న ఇంట్లో శాశ్వత ప్రేమ. యేసు నామములో ప్రతి బిడ్డను మీరు స్పర్శించుదురుగాక. యేసుక్రీస్తు అత్యున్నత నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమెన్.